నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వేసవిలో నగర ప్రజలు యాత్రికుల దాహార్తిని తీర్చేందుకు తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న చలివేంద్రాల్లో చల్లని నీరు అందిస్తాం పేర్కొన్న నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులైజేషన్ పై భారీ ధర్నా కాంట్రాక్టర్లనే కాదు కాంట్రాక్ట్ కార్మికులని పట్టించుకోండి ప్రభుత్వానికి సిఐటియు నేతల వినతి వార్తల్లోని వివరాలు తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను సోమవారం ఉదయం ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పరిశీలించారు ఈవో జయకుమార్ ఇంజనీరింగ్ అధికారులు ఆలయంలో జరుగుతున్న పనుల తీరును ఎమ్మెల్యేకు వివరించారు ఆలయం లోపల జరుగుతున్న క్యూలైన్ పనులను మొదట ఎమ్మెల్యే పరిశీలించారు 200 ఉచిత దర్శనం లైన్లో వచ్చే వారికి అమ్మవారు బాగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఈవోను ఎమ్మెల్యే ఆదేశించారు 300 రూపాయల భక్తుల లైన్ సాఫీగా వెళ్లేలా చూడడంతో పాటు అమ్మవారు కొలవైన ప్రాంతంలోకి ఎటువంటి పరిస్థితుల్లో వెలుపలి వ్యక్తులను అనుమతించరాదని ఆయన అధికారులను ఆదేశించారు అలాగే ఆలయ ఆవరణలో జరుగుతున్న పనులను ఎమ్మెల్యే పరిశీలించారు జాతర చాటింపు నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు ఆలయంలో ప్రస్తుతం దేవాదాయ శాఖ టీటీడీ ఇచ్చిన సుమారు 6 కోట్ల రూపాయల పనులు సాగుతున్నట్లు ఈవో ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు వచ్చే నెలలో జరగనున్న గంగా జాతరను సాంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు సామాన్య భక్తులకు శీఘ్రగతిన అమ్మవారి దర్శనం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు వివిఐపీల వారికి కేటాయించిన సమయంలో అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఆయన కోరారు జాతరలోపు ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు గత 5 ఏళ్లలో గంగ జాతరను సాంప్రదాయాలను పక్కన పెట్టి ఇష్టానుసారం నిర్వహించారని ఆయన చెప్పారు సొంత ప్రచారానికి గంగమ్మ తల్లిని వదలలేదని ఆయన ఆరోపించారు అయితే ఎన్డీఏ కూటమి పాలనలో అమ్మవారి జాతరను సాంప్రదాయబద్ధంగా నిర్వహించి అందరి మన్ననలను పొందుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు మహేష్ యాదవ్ రాజారెడ్డి కేఎంకే లోకేష్ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు వేసవిలో నగర ప్రజలు యాత్రికుల దాహార్తిని తీర్చేందుకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న చలివేంద్రాల్లో చల్లని నీరు అందిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రామానుజ కూడలి వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సోమవారం మధ్యాహ్నం కమిషనర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని ప్రజలు విచ్చేసే యాత్రికులకు వేసవిలో దాహార్తి తీర్చేందుకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు నగరంలోని 12 ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు ఈ చలివేంద్రాల్లో చల్లని కూల్ వాటర్ తాగునీరు అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు ఎవరైనా దాతలు ముందుకు వస్తే చల్లని మజ్జిగ కూడా అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామని దాతలు ముందుకు వచ్చి సాయం అందించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్ డిఈ లలిత తదితరులు పాల్గొన్నారు ఏపీ ఎస్పీడీసీఎల్లో కాంట్రాక్టర్లనే కాదు కాంట్రాక్ట్ కార్మికులను కూడా పట్టించుకోవాలని వారిని రెగ్యులర్ చేయాలని కోరుతూ తిరుపతి నగరంలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు భారీ ధర్నా నిర్వహించారు సోమవారం ఉదయం లక్ష్మీపురం సర్కిల్ నుంచి కేశవాయనగుంట ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం వరకు వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు ఎర్రజెండాలు చేతపట్టి సిఐటియు ఆధ్వర్యంలో ప్రదర్శనను నిర్వహించారు ప్రదర్శన లక్ష్మీపురం సర్కిల్ నుంచి ఎస్పీడీసీఎల్ కార్యాలయం వరకు సాగింది అనంతరం కార్పొరేట్ కార్యాలయం వద్ద ధర్నాను ఉద్దేశించి నాయకులు ప్రసంగించారు ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు ఆరు బయటే నేలపై కూర్చుని తమ సమస్యలు పరిష్కారం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ హామీలను నెరవేర్చాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు ఈ ధర్నాను ఉద్దేశించి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కింగ్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ముజఫర్ అహ్మద్ మాట్లాడుతూ నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు కావస్తున్నా ఒక్క సమస్య పరిష్కారం కాలేదని వందల సార్లు వినతి పత్రాలు సమర్పిస్తున్నా పట్టించుకోకపోవటం దారుణమని విమర్శించారు 2022 పీఆర్సీ అరియర్స్ కార్మికులకు నేటికి చెల్లించకపోవటం అన్యాయమని అన్నారు ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ పర్మనెంట్ ఉద్యోగ సంఘ నేతలు శివశంకర్ సుదర్శన్ రెడ్డి శివప్రసాద్ రెడ్డి హరి తదితర నేతలు పాల్గొని కాంట్రాక్ట్ కార్మికులకు మద్దతు ప్రకటించారు కాంట్రాక్ట్ కార్మికులు కూడా మనుషులేనా అన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి ధోరణి ఈ కాలంలో కొనసాగుతూ ఉంది అందుకని ముందుగా నేను ఆ విషయాన్ని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అందరి పేర్లు కూడా చెప్పారు శివప్రసాద్ గారు అని చెప్పి మన తిరుపతి జిల్లాలో ఆయన కూడా పర్మనెంట్ ఉద్యోగస్తుడే గత 12 రోజులుగా 12-13 ఈ రోజుకి 14 రోజులుగా ప్రతిరోజు కాంట్రాక్ట్ కార్మికుల టెంట్ లో ఉండి వాళ్ళకి అండగా నిలబడి ఆ రకంగా కృషి చేస్తున్నారు ఈరోజు మన విద్యుత్ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ముజఫర్ గారు మీకోసం
విజయవాడ నుంచి, విజయవాడలో ధర్నా జరుగుతున్నా తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళు గట్టిగా పోరాడుతున్నారు, వాళ్ళకి అండగా నిలబడాలని చెప్పి ముజఫర్ గారు కూడా వచ్చారు. ఇంకా అందరి పేర్లు నేను చెప్పాల్సిన అవసరంలో బాలసుబ్రహ్మణ్యం గారు, సుబ్రహ్మణ్యం గారు, ఇక్కడ ఉన్నటువంటి మన మాధవ్ గారు, ఇంకా ఇతర నాయకులందరూ కూడా మన సిఐటి నాయకులు ఉన్నారు. మిగిలిన జిల్లాల నుంచి కూడా మన నాయకులందరూ కూడా వచ్చినారు. కోడూరు నుంచి చంద్రశేఖర్ కూడా వచ్చినారు. వాళ్ళందరికీ మీరందరూ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, ఈరోజు మనము ధర్నా చేయడానికి మాత్రమే వచ్చింది. వాస్తవంగా ఆ గేటు మూసేయడం మనకు పెద్ద కష్టం కాదు. ఈ గేట్లు ఎక్కి అవతల పోవడం అసలు కష్టం కాదు. మనము పెద్ద పెద్ద పోల్సే ఎక్కేవాళ్ళము, ఈ గేట్ ఎక్కలేమా? కాబట్టి ఈ గేట్లు అడ్డాలు లేదంటే ఇవన్నీ మనకు మనము స్వీయ నియంత్రణ విధించుకున్నాం కాబట్టి ఇక్కడ గౌరవంగా కూర్చొని ఉన్నాం. ఆ గీత చెరిగిపోయిన రోజు సిఎండి ఆఫీసులో కూర్చోవడానికైనా మనకే ఆటంకాలు ఉండవు. అట్లాంటి శక్తివంతమైనటువంటి యూనియన్ ఇది. ఈ రోజు ఇక్కడికి వచ్చింది ఎందుకోసమనంటే, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇది విధ్వంసకరమైనటువంటి పరిపాలన, ధ్వంసం అయిపోతుంది ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా. ఎక్కడ చూసినా అన్యాయము, అనర్థాలు, అధర్మాలు, అక్రమాలు పెచ్చరిల్లిపోతా ఉన్నాయి. మేము అధికారంలోకి వస్తే ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసి, రాక్షస పాలన లేకుండా చేసి ఒక సస్యశ్యామలమైన రామరాజ్యాన్ని స్థాపిస్తామని చెప్పి పదే పదే ఆయన చెప్తా వచ్చినటువంటి విషయం మీకు అందరూ కూడా తెలుసు. టీటీడీ నిర్వహిస్తున్న వివిధ పథకాలకు సోమవారం ₹1 కోటి విరాళంగా అందింది. ఒడిశాకు చెందిన శివం కాండవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్వి ప్రాణదాన ట్రస్టుకు 20 లక్షలు, ఎస్వి గోసంరక్షణ ట్రస్టుకు 20 లక్షలు, స్విమ్స్ ట్రస్టుకు 20 లక్షలు, ఎస్వి సర్వశ్రేయాస్ ట్రస్టుకు 10 లక్షలు, ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు 10 లక్షలు విరాళంగా అందించింది. అదే రాష్ట్రానికి చెందిన బాలభద్ర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్వి గోసంరక్షణ ట్రస్టుకు 10 లక్షలు, ఎస్వి అన్నప్రసాద ట్రస్టుకు 10 లక్షలు విరాళంగా ఇచ్చింది. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో ఆ కంపెనీల ప్రతినిధి రాఘవేంద్ర విశ్వకర్మ విరాళం డీడీలను అందించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 59 వినతులు వచ్చాయని కమిషనర్ బౌర్య తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా 8 మంది తమ సమస్యలు తెలుపగా 26 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. కాగా శాప్ చైర్మన్ రవినాయుడు, డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మలు విచ్చేసి టీడీఆర్ బాండ్ల అవకతవకలకు పాల్పడిన వారిపై విచారణ జరపాలని, ఇవ్వాల్సిన వారికి పారదర్శకంగా అందజేయాలని కమిషనర్ను కోరారు. వేసాలమ్మ గుడి వద్ద సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలని కార్పొరేటర్ నరసింహాచారి కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎల్బీర్ నగర్ నందు ఆక్రమిత స్థలంలో మరుగుదొడ్లు, వాహనాల పార్కింగ్ వినియోగిస్తున్నారని పరిష్కరించాలని, సంజీవయ్య నగర్లో రాకపోకల మార్గం ఆక్రమించారని, ఆస్తి పన్ను అధికంగా వస్తుందని తగ్గించాలని, అమెరికా బార్ వద్ద వివిధ కంపెనీల వాహనాలు రోడ్డుపై నిలబెట్టడంతో ట్రాఫిక్ ఇబ్బందులు పరిష్కరించాలని, భూగర్భ డ్రైనేజీ కాలువల లీకేజీ అరికట్టాలని, ప్రభుత్వ ఇల్లు ఇప్పించాలని, జర్నలిస్ట్ కాలనీలో చెట్టు కొమ్మల వలన రాకపోకలకు ఇబ్బంది ఉందని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, పలు ప్రాంతాలలో సీసీ రోడ్లు వేయాలని, చెరువులు ఆక్రమణకు గురి కాకుండా పరిరక్షించాలని, విశ్వసాయి విద్యాలయం వద్ద రాకపోకలకు ఇబ్బంది ఉందని తొలగించాలని వారు కోరారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డిఈలు, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి రూరల్ మండలం లక్ష్మీపురం సర్కిల్ వద్ద ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థ వారి తిరుపతి ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి కార్యాలయ సముదాయాన్ని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు. ఎస్పీడీసీఎల్ టౌన్ డివిజన్, రూరల్ డివిజన్ల నూతన భవన సముదాయాన్ని సోమవారం ఉదయం ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి వేగంగా అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా విద్యుత్ సబ్స్టేషన్లు పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యుత్ అంతరాయాలపై ప్రజల ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలని కోరారు.
తిరుపతి అర్బన్ మరియు కాళహస్తిలో కూడా కొంత భాగం కలిసి ఉండడం, ముగ్గురు కూడా 3 నియోజకవర్గాలు తిరుపతికి అనుసంధానంగా ఉన్నాయి. ఒక పక్క చంద్రగిరి, ఒక పక్క కాళహస్తి, 3 నియోజకవర్గాలు కలిపి తిరుపతి శరవేగంగా అభివృద్ధి చెందుతా ఉంది. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో నుంచి కట్టిన ఆఫీస్ని వేరే విధాలుగా దాన్ని ఉపయోగించుకొని కొత్తగా 2,50,00,000 రూపాయలతో తిరుపతి అర్బన్ ఎలక్ట్రిసిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్, అదేవిధంగా రూరల్ కాళహస్తి కలిసి కింద ఇంకొక ఆఫీస్ కూడా పెట్టుకోవడం, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ తిరుపతిలోనే ఉండడం తిరుపతి అభివృద్ధికి దోహదపడుతుంది. అందరూ కూడా ఎస్సీ గారు, ఎండీ గారు, ఈఈ గారు, అన్ని రకాల ఉద్యోగస్తులందరూ కూడా తిరుపతిలోని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఉండడం, తిరుపతి నియోజకవర్గంలోనే ఉండడం చాలా సంతోషం. ఏది ఇబ్బందులు వచ్చినా ఇక్కడ అంతరాయం, పవర్ అంతరాయం కలిగిన వెంటనే స్పందించి ఎటువంటి ప్రజలకు అసౌకర్యం లేకుండా చూడాలనేసి కూడా అధికారులు కోరుకుంటున్నాము. తిరుపతి రూరల్ చాలా శరవేగంతో ఒక్కొక్క అపార్ట్మెంట్లు, ఒక్కొక్క కమర్షియల్ కాంప్లెక్స్లు, ఇండస్ట్రియల్ అన్ని కూడా అవుతూ ఉన్నాయి. దీనికి కావాల్సిన పవర్ సప్లై కూడా ముందు ఆలోచనలతోనే ఆలోచించి మీరందరూ కూడా ఎలక్ట్రిసిటీ అధికారులు కోరుకునేది మీరు కూడా ముందు ఆలోచనలతో తిరుపతికి ప్రణాళిక చేయండి. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తిరుపతి, చంద్రగిరి, కాళహస్తి నియోజకవర్గాల్లో కలియుగ వెంకటేశ్వర స్వామి, ఈశ్వర దేవాలయం, చంద్రగిరి కోట ఇటువంటి ప్రసిద్ధిగాంచిన 3 నియోజకవర్గాలు ఇక్కడ ఉండడం, 3 కలిసి ట్విన్ సిటీస్ గా తయారవడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఈ యొక్క నూతన భవనాన్ని ప్రారంభించడం చాలా సంతోషం, అద్భుతంగా ఉంది. అధికారులు కోరుకున్నది అంటే ఎలక్ట్రిసిటీ అందరికీ అవసరం. ఏదైనా చిన్న ఆపై ఈ గాలి దోలి ఆన్లు పెరిగి ఏదైనా అంతరాయం కలిగితే వెంటనే దానిపైన శ్రద్ధ చూసి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే కొన్ని నిమిషాల్లోనే, వ్యవధిలోనే మీరు దాన్ని బాగు చేసి ప్రజలకు అంతరాయం లేకుండా చేయాలని కోరుకుంటూ ఈ యొక్క నూతన భవనంలో మేము చంద్రగిరి ఎమ్మెల్యే గారు, 2 అధికారులు అందరూ కూడా కలిసి ప్రారంభించడం చాలా సంతోషం తెలియజేస్తున్నాం. ఈ రోజు తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ ఆధ్వర్యంలో టీడీఆర్ బాండ్ అక్రమాలపై సమగ్ర దర్యాప్తు మరియు విచారణ గురించి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్యకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా సుగుణమ్మ మాట్లాడుతూ 2019 నుండి 2024 వరకు గడిచిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తిరుపతి నగర పరిధిలోని ఏరియాలో తిరుపతి ప్రజలకు చెందవలసిన టీడీఆర్ బాండ్ల విషయంలో భారీగా అప్పటి ప్రభుత్వంలో జారీ చేసిన టీడీఆర్ బాండ్స్ సమగ్ర దర్యాప్తు జరిపి నిజమైన కేటీఆర్ లబ్ధిదారులకు న్యాయం చేయవలసిందిగా కోరారు. అప్పటి ప్రభుత్వంలో జారీ చేసిన టీడీఆర్ బాండ్స్ సమగ్ర దర్యాప్తు జరిపి నిజమైన టీడీఆర్ లబ్ధిదారులకు న్యాయం చేయవలసిందిగా కోరారు. ఇదివరకే జారీ చేసిన టీడీఆర్ బాండ్ల విషయంలో భారీగా అవినీతి జరిగిందని, కావున ఈ విషయంపై ప్రత్యేక దర్యాప్తు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు చిన్నబాబు, రాష్ట్ర నాయకులు సుధాకర్ రెడ్డి, బుల్లెట్ రమణ, కృష్ణ యాదవ్, మన్యం శ్రీనివాసులు, మునిశేఖర్ రాయల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్పందన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా మన స్టేట్ కమిటీ అధ్యక్షులు అందరూ కూడా కలిసి ఈ రోజున ఏదైతే టీడీఆర్ బాండ్ల పైన 2019 నుంచి 19 తర్వాత 24 వరకు కూడా జరిగినటువంటి కుంభకోణాలన్నీ కూడా మేము తిరుపతి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దామని ఎక్కడికక్కడ రోడ్లు వేసి, వాళ్ళ జాగాలున్న చోట రోడ్లు వేసి భూమి విలువ పెంచుకొని వాళ్ళు ఈ రోజున వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు మరి దోపిడీ చేయడం జరిగింది తిరుపతి నగరంలో. ఇది వివాదాస్పదంగా దాదాపు తిరుపతి నగరంలో అయితే 4,000 కోట్ల టీడీఆర్ బాండ్ల ధరము దుర్వినియోగం జరిగిందనేది మొదటి నుంచి కూడా వస్తున్నటువంటి వివాదము. దాన్ని మరి పరిష్కరించే దిశగా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి ప్రజలకు
తగు న్యాయం చేయాలని ఆయన ఎంక్వైరీలు వేసి మరి చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా టీడీఆర్ బాండ్లు ఎవరైతే మరి టీడీఆర్ బాండ్లు ఎవరికైతే వచ్చాయో వాళ్ళంతా కూడా లబ్ధి చేకూరకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఒకే రోడ్లో వారికి అనుకూలమైన వాళ్ళకి కమర్షియల్ రేట్ ఇవ్వడం, వారికి మరి వేరే పేద ప్రజలకి రెసిడెన్షియల్ రేట్స్ ఇవ్వడం అంతా కూడా చాలా గందరగోళ పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. దీన్ని మరి మేడం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మేడం గారు సానుకూలంగా స్పందించి వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతోంది. ఇంకా కూడా కమర్షియల్ రేట్లు అనే వాళ్ళ కమర్షియల్ రేట్లు కూడా ఇవ్వలేదు. తప్పకుండా పూర్తి విచారణ జరిగిన తర్వాతే న్యాయసమ్మతంగా ఏదైతే రెసిడెన్షియల్ ఉందో రెసిడెన్షియల్ రేట్లు ఇవ్వడం జరుగుతుంది, ఎక్కడైతే కమర్షియల్ ఉందో కమర్షియల్ రేట్లు ఇవ్వడం జరుగుతుంది. కానీ వాళ్ళు చేసినటువంటి మ్యానిపులేషన్ అంతా కూడా మ్యానిపులేషన్ అని ఇప్పటికే తెలియడం జరిగింది ఎంక్వైరీస్లో. సో న్యాయం అనేది ప్రజలకు జరుగుతుంది, దాంట్లో ఎలాంటి సందేహం పడాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది. అదే కాకుండా గత 6 మాసాలుగా కూడా కొన్ని వార్డ్స్లో అన్నిట్లో కూడా వర్క్స్ చేపట్టడం జరిగింది. చేపట్టిన తర్వాత వాటిని మరి అన్యాక్రాంతంగా వదిలేసి ఒక 20% వర్క్తోనే మళ్ళీ అక్కడ అలాగే వాటిని వదిలేసి అక్కడ నివసిస్తున్నటువంటి వాటిలో నివసిస్తున్నటువంటి ప్రజలకు మరి ఇబ్బందికరంగా ఉంది. అది ఎందుకు పూర్తి చేయలేదని కూడా మేడం గారిని అడగడం జరిగింది. నిధుల కొరత వల్ల చేయలేదు, తప్పకుండా ఈ బడ్జెట్లో మేమంతా కూడా వాటిని పూర్తి చేస్తామని కూడా మేడం గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి జన చైతన్య లేఅవుట్ కానివ్వండి, కొన్ని లేఅవుట్స్లో సరైన సదుపాయాలు లేక ఆ పార్కు ఎంక్రోచ్మెంట్కి గురి కావడంతో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళకు కూడా న్యాయం చేయాలని కూడా చెప్పడం జరిగింది. ధన్యవాదాలు. తిరుచనూరు రోడ్డులో తాటిబెల్లం హోటల్ సమీపంలో అంతరాష్ట్ర ముద్దాయిని అరెస్టు చేసి అతని నుండి 11.2 గ్రాముల బంగారు, 674 గ్రాముల వెండి ఆభరణాలు, 59,500 రూపాయల నగదు మరియు చోరీకి ఉపయోగిస్తున్న హీరో ప్రో మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు తిరుపతి సిసిఎస్ అడిషనల్ ఎస్పీ నాగభూషణరావు పర్యవేక్షణలో తిరుపతి సిసిఎస్ డిఎస్పీ శ్యామ్ సుందర్, ఇన్స్పెక్టర్లు శివకుమార్ రెడ్డి, ప్రకాష్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్ మరియు సిసిఎస్ సిబ్బంది బృందాలుగా ఏర్పడి పాత నేరస్తుల గురించి విచారించి వారి యొక్క కదలికలపైన నిఘా పెట్టి ఈరోజు ఉదయం 10 గంటలకు తిరుచనూరు రోడ్డులో తాటిబెల్లం హోటల్ సమీపంలో అంతరాష్ట్ర ముద్దాయిని అరెస్టు చేసి అతని నుండి 11.2 గ్రాముల బంగారు, 674 గ్రాముల వెండి ఆభరణాలు, 59,500 రూపాయల నగదు మరియు చోరీకి ఉపయోగిస్తున్న హీరో ప్రో మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రజలు అమాయకంగా బ్యాంకు ఏటీఎంల వద్ద ఉన్న అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండి వారి విలువైన డబ్బులు కోల్పోకుండా ఉండాలని సూచించారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన తిరుపతి సిసిఎస్ ఇన్స్పెక్టర్లు శివకుమార్ రెడ్డి, ప్రకాష్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్ రెడ్డి, క్రైమ్ పార్టీ సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ అయిన మురళి, రమేష్, గోపీకృష్ణ, మునిరాజా, కానిస్టేబుల్ అయిన నాగరాజు, మోహన్, ప్రసాద్లను తిరుపతి జిల్లా ఎస్పీ అభినందించి వారికి నగదు రివార్డులను ఇవ్వడం జరిగిందని డిఎస్పీ క్రైమ్ వారు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేసవిలో నగర ప్రజలు యాత్రికుల దాహార్తిని తీర్చేందుకు తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న చలివేంద్రాల్లో చల్లని నీరు అందిస్తాం పేర్కొన్న నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులైజేషన్ పై భారీ ధర్నా. కాంట్రాక్టర్లనే కాదు కాంట్రాక్ట్ కార్మికులని పట్టించుకోండి. ప్రభుత్వానికి సిఐటియు నేతల వినతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.